డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CSAP 2026 వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకెవరైనా చేసుకోకపోతే 3వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. 3వ తారీఖు 5 గంటల లోపు మనకి ఆగస్టు 3వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు టోటల్గా భారీగానే మిగిలినాయి. ఈసారి 15,423 సీట్లు అయితే మిగిలినాయి. ఇప్పుడు దీనిలో మనం ఈ వీడియోలో సిఎస్సి సీట్లు ఎన్ని మిగిలి ఉన్నాయో చూద్దాం. సిఎస్సి కానీ దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇలాంటి రిలేటెడ్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సీట్లన్నీ ఈ సిఎస్సికి రిలేటెడ్ ఉన్న సీట్లు ఎన్ని ఉన్నాయో మనకి CSAPలో చూద్దాం. మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ కూడా మనకి 31వ తారీఖుని స్టూడెంట్స్ అందరికి కూడా మరి మాకు రౌండ్ వచ్చేసింది, మాకు అలాట్మెంట్ సీట్ వచ్చేసింది. ఇప్పుడు సరి చేసుకోండి, మరి కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చూసుకోండి. 3వ తారీఖు లాస్ట్ డేటు. స్టూడెంట్ మనకి సిఎస్సి రిలేటెడ్ మరి సీట్లు అయితే ఆల్రెడీ 2,282 సీట్లు మనకి NITలో కానీ, మరి అదేవిధంగా IIITస్లో కానీ, అదేవిధంగా GFTస్లో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఉండటం అయితే జరిగింది. ఈ సీట్లన్నీ ఇప్పుడు ఏ కేటగిరీకి ఎలా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు ఓపెన్ స్టూడెంట్స్, ఇది ఓపెన్ స్టూడెంట్స్ అందరికీ దాదాపు ఏంటంటే 4,519 సీట్లు అయితే ఉన్నాయి. సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో 4,000. మనము కేటగిరీ వైజ్గా కూడా చూద్దాం. కేటగిరీ వైజ్లో మనకి ఓపెన్లో 2,282 సీట్లు అయితే ఓపెన్లో ఉండటం జరిగింది. మరి అంబేద్కర్ జలంధర్లో కానీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చూసినట్టయితే మీకు జలంధర్ మీరు ఆప్షన్స్ ఏమైనా మిస్ చేసుకున్నారని చూసుకోండి. అలహాబాద్ ఉంది, అలహాబాదులో అగర్తాలాలో సిఎస్సి ఉంది, ఢిల్లీలో NIT ఢిల్లీ, NIT దుర్గాపూర్, NIT అమీర్పూర్, NIT సూర్తకల్, NIT పాట్నా, NIT పుదుచ్చేరు, సిక్కిము, కురుక్షేత్ర, ఇవన్నీ ఏమైనా మిస్ అయ్యారో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కూడా 31వ తారీఖున మాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రివ్యూ చేసుకోండి. మనం ఇప్పుడు రివ్యూ చేసుకునే సమయం ఆసన్నమైంది. కురుక్షేత్రలో కానీ, మణిపూర్లో NIT మణిపూరు, NIT రూర్కెలా, శ్రీనగరు, ఎవరైనా ఉత్తరాఖండ్, వరంగల్లో అన్ని బ్రాంచెస్ ఉండి, సర్దార్ పటేల్ సూరత్, NIT విశ్వేశ్వరయ్య నాగపూరు, NIT ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఓపెన్ స్టూడెంట్స్కి మరి సీట్లు అయితే ఉన్నాయి. గ్వాలియర్లో ఉన్నాయి. ఇవన్నీ స్టూడెంట్స్ IIIT హర్యానా, భోపాలు, హిమాచల్ ప్రదేశ్, చిత్తూరు, శ్రీ సిటీ, గుజరాత్, అలహాబాదు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉండటం అయితే జరిగింది. లక్నో మంచి IIIT అమ్మ, గుర్తుపెట్టుకోండి. లక్నో కూడా టాప్ IIITల్లో నా ఓటు అయితే లక్నోకి కొంచెం, మరి IIT IIIT అలహాబాదు, గ్వాలియర్, దానికంటే లక్నోకే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మంచి ఓటు వేయటం జరిగింది. లక్నోలో మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ధార్వాడు అంత ఇదిగా అనిపించలేదు. ఈవెన్ IIT ధార్వాడ్కి అంత పెద్ద ప్లేస్మెంట్ లేవు. IIIT ధార్వాడ్ సంగతి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ IIT ధార్వాడ్ పరిస్థితి ఘోరంగా ఉంది. మరి IIIT ధార్వాడ్లో ఎలా ఉంటుందంటే ఇంకా ఆలోచించవచ్చు దానికి. తర్వాత కర్నూలు కానీ ఇలా అన్ని స్టూడెంట్స్, కొట్టాయాము, ఇవన్నీ రాంచి, ఇవన్నీ వీటిల్లో ఫీజులు ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. SC ST స్టూడెంట్స్ ఒక గ్వాలియర్, IIIT గ్వాలియర్, అలహాబాదు, కర్నూలు, కాంచీపురం, జబల్పూర్, ఒక 5 IITలు IIITలు తప్పితే మిగతా అన్నిటిల్లో everyone హ్యాస్ టు పే ద మినిమం 3 lakhs rupees per annum ఇంక్లూడింగ్ హాస్టల్ 2 to 3 lakhs అవుతుంది. అంతకి రెడీ అయితేనే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత మీరు మరి ఆప్షన్స్ 3వ తారీఖు తర్వాత క్లోజ్ అవుతాయి కదా. క్లోజ్ అయిన తర్వాత మీరు అయ్యో నేను పెట్టుకోలేదు, అనవసరంగా నేను అంత డబ్బులు కొట్టుకోలేను. ఎందుకంటే నా దగ్గర కొంతమంది SC ST పిల్లలు వచ్చారు. ఒక స్టూడెంట్కి అయితే బిట్ మిస్ వచ్చింది, సార్ అంత డబ్బులు నేను కట్టుకోలేను మళ్ళీ అని మన దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడైతే ప్రాసెస్ ఓన్లీ ఫీజు తక్కువ ఆడితోనే నేను స్టూడెంట్స్ కొన్ని హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. అది ఇట్లా IIIT భోపాలు, ఇవన్నీ స్టూడెంట్స్కి ఇట్లా రావాలి. కర్ణాటక GFTలు కూడా ఉన్నాయి, మంచి GFTలు ఉన్నాయి. నయా రాయ్పూరు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇలా మంచి ఉన్నాయి. 2,200 దాదాపు ఇవన్నీ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. తర్వాత ఇది కొత్త GFT అమ్మ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, ఇది మంచి GFTలు. అలాంటి మీ యొక్క లిస్టులో ఉన్నాయా లేదో చూసుకోండి ఒకసారి. గతిశక్తి, బిర్లా ఆఫ్ క్యాంపస్, ఇవన్నీ కూడా మీ లిస్టులో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్, ఇవన్నీ. ఇక EWS అంటే సేమ్ ఈ జనరల్ పిల్లలతో సమానం, అందుకని 337 సీట్లే ఉన్నాయి దీనికి.
మీరు అగర్తలాలో ఉంటాయి అన్నీ కూడా సీట్లు ఉండటం అయితే జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఎన్ఐటీలు ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంటాయి. నా సజెషన్ అయితే ఈడబ్ల్యూఎస్కి ఉండే కంటే ఓపెన్లో ఉండటమే స్టూడెంట్స్ కొంచెం అవకాశాలు ఉంటున్నాయి. జేఈలో నువ్వు ఈడబ్ల్యూఎస్కి వెళ్తాం కంటే ఓపెన్లో ఉండటమే బెస్ట్. ఓబీ అసలు రిజర్వేషన్ అనుకుంటున్నాం కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి పెద్ద అవకాశాలు అయితే రావటం లేదు. భువనేశ్వరు, త్రిబుల్ ఐటీ ఇవన్నీ కూడా సీట్లు అయితే ఉన్నాయి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అయితే 860 సీట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. త్రిబుల్ ఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, జిఎఫ్టీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ. గోరఖ్పూర్ అంత బాగాలేదమ్మా స్టూడెంట్స్. కొంతమంది ఎవరైనా జిఎఫ్టీఐ గోరఖ్పూర్ ఉంటే మీ ఆప్షన్స్లో అది చూసుకోండి ఒకసారి. అక్కడ ఎవరైనా ఉంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒకసారి వెళ్ళారు, అక్కడ ఫుడ్ అంతా బాగాలేదు సార్, అది కొత్తగా పెట్టారు అని స్టూడెంట్ నాతో చెప్పడం జరిగింది. స్టూడెంట్ పేరెంట్స్ ఇద్దరు దాని సీటు కూడా వదిలేసుకుని వచ్చారు. అది లాస్ట్ ఇయర్ నుంచి జిఎఫ్టీలోకి వచ్చింది. దీని గురించి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి స్టూడెంట్స్ని. ఎందుకంటే మనం తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తే మనకి మీరు రేపొద్దున వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళి తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఇబ్బంది పడకుండా ఉంటారు. అది నా యొక్క మన మోటో. ఎవరైనా కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎవరు బలవంత పెట్టరు. జమ్మూ సెంట్రల్ మరియు జమ్మూ ఇవి లాంగ్ ఉంటాయమ్మ. కొంచెం చూసి జాగ్రత్తగా మీరు పెట్టుకుంటే మరి మంచిది. పంజాబ్ ఇక్కడ పుదుచ్చేరి, మన తెలుగు వాళ్ళు పుదుచ్చేరి కానీ అస్సాం ఇవన్నీ కూడా మంచియే. ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అగర్తలా, త్రిబుల్ ఐటీ అగర్తలా, భోపాలు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉంటాయి. త్రిబుల్ ఐటీస్ కూడా ఉన్నాయి. ఓబీసీ ఎన్సీఎల్, అంబేద్కర్, జలంధర్ ఇవన్నీ కూడా ఉంటుంది. మరి స్టూడెంట్స్ జలంధర్ మొత్తము 880. ఈ ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయంటే జలంధర్లో ఉన్నాయి. మీకు కాకపోతే మీ వెబ్ ఆప్షన్స్ని అడ్జస్ట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ సిఎస్సి కానీ, డాటా సైన్స్ అగర్తలాలో ఉన్నాయి. అగర్తలా మంచి నార్త్ ఈస్ట్లో నాకు నచ్చిన ఎన్ఐటీ ఉందంటే మీరు అగర్తలా బెస్ట్. ఇక మేఘాలయ, మిజోరాము వాటికి అంత సీన్ లేదు. దీనికంటే అంత పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. మేఘాలయ కానీ, మిజోరాం కానీ, నాగాల్యాండ్ కానీ వాటికంటే మనకి ఆ సైడ్లో ఆ బెల్ట్లో అస్సాం బెల్ట్లో ఉండాలి. అగర్తలాలో కొంచెం చెప్పుకోదగ్గ అగర్తలా అనుకోవచ్చు మనం. క్యాలికట్ కానీ, ఢిల్లీ, దుర్గాపూర్ ఇవన్నీ కూడా మంచి ఐఐటి. హమీర్పూరు, తర్వాత రాయ్పూర్, అరుణాచల్ ప్రదేశ్, రూర్కెలా, వరంగల్, ఐఐటి, సింబపూర్ ఇవన్నీ కూడా సింబపూర్లో మంచి ఐఐటీస్, మంచి ఎన్ఐటీస్ చూసుకోండి. త్రిబుల్ ఐటీ, తిరుచిరాపల్లి ఇవన్నీ కూడా, నాగపూర్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి మంచి అవకాశంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ జమ్మూ లాస్ట్ చెప్పాను కదా, హర్యానా, గతిశక్తి విశ్వవిద్యాలయం మంచిది. దీనిలో ఇది రైల్వే వాళ్ళది మంచి. మీ యొక్క వెబ్ ఆప్షన్లో ఇది ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. వెబ్ ఆప్షన్లు పెడుతున్నారు కదా మీరు, సెంట్రల్ యూనివర్సిటీ, పంజాబ్ వీటిల్లో కూడా ఇది ఎస్సీకి సంబంధించి. ఎందుకంటే కేటగిరీ ఒక కేటగిరీకి సీట్లు ఉంటాయి, ఒక కేటగిరీకి ఉండవు. మీకు అక్కడ సీట్ కనబడిందంటే వెబ్ ఆప్షన్లో ఆ సీట్ ఉండట్టేనమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా పోతే మనకి ఎస్టీ స్టూడెంట్స్కి 269 ఉన్నాయి. 269 ఎన్ఐటీస్లో కానీ, త్రిబుల్ ఐటీస్లో కానీ, జిఎఫ్టీస్లో కానీ ఉండటం అయితే జరిగింది. దీన్ని చూసుకోండి ఒకసారి. ఇది స్టూడెంట్ మరి ఎస్టీ స్టూడెంట్స్ అయితే 269 సీట్లు ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్ మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఐటీ కానీ, అదేవిధంగా చెప్పాను కదా త్రిబుల్ ఐటీ ధార్వాడ విషయంలో కానీ, చిత్తూరు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ప్లేస్మెంట్ విషయంలో కానీ, కాంచీపురం, కర్నూలు, మణిపూరు మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే లాస్ట్లో పెట్టుకునేది మణిపూర్. ఐఐటి ధార్వాడకే సీన్ లేనప్పుడు త్రిబుల్ ఐటీ ధార్వాడకి ఏముంటుంది అక్కడ ఐఐటి ధార్వాడలోనే ప్లేస్మెంట్ సరిగా లేవంటే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే 3వ తారీఖు స్టూడెంట్స్ 3వ తారీఖు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. మనకి 6వ తారీఖు రౌండ్ 1 వస్తుంది. ఈ రౌండ్ 1 వచ్చేటప్పుడు తర్వాత ఇంకా ఒకసారి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ని క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయడం కుదరదు. అందుకని మీరు జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.